మధు పార్క్ అపాయింట్మెంట్ మధు పార్క్ అపార్ట్మెంటు బఫర్ జోన్లో ఉన్నది. గాంధీ ప్రాజెక్టుకు దీనికి సంబంధం లేదు. బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుంది. మీడియా కమిటీ చైర్మన్ సామార్ రామ్మోహన్ రెడ్డి. మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉన్నది అట. బఫర్ జోన్లో ఉన్నది. అసలు గాంధీ విగ్రహం పెడుతున్నాము అని అనౌన్స్ చేసింది కూడా ఎడలేదు. వాస్తవానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, 500 కోట్లు ఖర్చు పెడుతున్నామా, 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నామా అని ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దానికి ప్రతిపక్షాలే గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్నది కాబట్టి బఫర్ జోన్లో కట్టొద్దని ఎప్పటి నుంచో హైడ్రా వచ్చింది, నడుస్తున్నది. మరి గాంధీ విగ్రహం కాదు, అది కేసీఆర్ది అని అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అలా సై అనిపిస్తుందా? ఇప్పుడు అది గాంధీ విగ్రహం అసలు ఊసు లేదు. లేకున్నా ప్రతిపక్షాలు ఏదో రాద్ధాంతం చేయాలి. ఎంతసేపటికి ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని విమర్శించాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. చెయ్యిర్రి, విమర్శించాలి. ఎప్పుడు విమర్శించాలంటే ప్రజలకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు, వాళ్ళ మీద ఏమైనా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రశ్నించాలి. ఎందుకంటే అది బఫర్ జోన్లో ఉన్నది, మీకు నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బఫర్ జోన్లో కట్టుకున్నారు, తప్పు మీది, మీరు కొనుక్కోవడం తప్పు అని చెప్పేసి సైలెంట్గా కూలగొట్టిన ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్తున్నారు. అయినా కానీ ఈ ప్రతిపక్షాలు అక్కడికి పోయి రెచ్చగొడుతున్నాయి. అక్కడ పోయి ఏం పని రెచ్చగొడుతందుకు? అది ఎందుకంటే ఎంతసేపటికి రెచ్చగొట్టాలి, చెయ్యాలి. బఫర్ జోన్లో ఉన్నప్పుడు కట్టుకోవద్దు. మరి ఇప్పుడు మీరు ఒక్కరు కట్టుకోవడం వల్ల కొన్ని వందల కుటుంబాలు ఆగమవుతున్నాయి కదా, అది కూడా ఆలోచన చేయాలి. దానికోసం 1,000-2,000 మందిని వేసుకొని పోయి ఆడ చుట్టూ ఈ 1,000 మంది కూడా అందులో కుటుంబ సభ్యులు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు మీడియాలో. ఏం క్రియేట్ చేసినా, ఏం చేసినా జనాలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతున్నది, ఏంది అని అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎడ చెప్పారు మీకు? గాంధీ విగ్రహం పెడుతున్నాము, ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఇంతమందిని అక్కడి నుంచి కూలగొడతాం, తీసేస్తాము, ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించి ప్రజలలో ఒక అలజడి సృష్టించి ఏదో లబ్ధి పొందుదాం, శునకానందం పొందుదామని చూస్తున్న ప్రతిపక్షాలు. కానీ వాళ్ళ ప్లేసుల బీజేపీ పుంజుకుంటుంది. అది ఆల్రెడీ మునిగిపోయింది. ఇప్పుడు ఎంతసేపటికి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది. ప్రభుత్వాన్ని ఎవరు ఎక్కువ విమర్శించాలి అనే కోణంలో వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు తప్పితే ప్రజా సమస్యల మీద అడగడానికి ఎవడు అడుగుతలేడు. ప్రజా సమస్యల మీద బీజేపీ వాళ్ళు అడుగుదామంటే మీరు కేంద్రం నుండి మీరేం చేస్తారా అని మళ్ళీ అడుగుతారేమో. వీళ్ళు అడుగుదామనుకుంటేనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మీరు 10 సంవత్సరాలు పరిపాలించి మీరేం పీకిర్రా భయ్, మీరు పీకలేని వాళ్ళు మీరేందుకు అడుగుతారు, మీకు నైతిక హక్కే లేదని మళ్ళీ వీళ్ళకి పడుతుంది. మళ్ళీ ఇక్కడనేమో ప్రభుత్వం ఏమో అన్నీ వాళ్ళు ప్రశ్నించకముందే అన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నది. ఇవన్నీ జరిగేసరికి ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక వచ్చిరాని అన్నీ బురద తల్లుతున్నారు. ఇది చేస్తున్న పని బీఆర్ఎస్కి ఏంటంటే ఒక సరైన దారి లేదు. ఎవడో లొటపీసుగాడు ఎవడో చెప్తున్నట్టుండు, అట్లా ప్రజలలో విమర్శించుకుంటూ పోతే ఏదో అవుతుందని. మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. ఒకప్పుడు మీడియా అంటే ఛానళ్ళు కొన్నే ఉండేది, ఆ ఒక్క ఛానల్నే చాలామంది చూసేది. ఇప్పుడు ఆ ఒక్క ఛానల్ని చాలామంది చూస్తలేరు. ప్రతి ఒక్కరు రకరకాలుగా వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వార్తలు సేకరించుకుంటుర్రు, చూస్తుర్రు, వింటున్నారు, తెలుసుకుంటుర్రు. వాళ్ళు సరైన సమయంలో ఎవరెవరికి ఏ టైంలో బుద్ధి చెప్పాలో ఆ టైంలో బుద్ధి చెప్తున్నారు. అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ. సర్కారు చెప్పేది ఒకటి, ఫీల్డ్లో చేసేది ఒకటి. డిఫాల్టర్ల నుంచి 100% రికవరీకి మంత్రి ఉత్తమ ఆదేశాలు. కానీ జిల్లాలో అక్రమార్కులకే సహకరిస్తున్న సివిల్ సప్లై అధికారులు. ఈ సివిల్ సప్లై అధికారులను కూడా తీసిపడేయాలి. మొక్కుబడి నోటీసులు ఇస్తారు. ఆస్తులు అమ్ముకున్న ఆర్ఆర్ యాక్టులు. కొన్ని చోట్ల తమకు ఆర్ఆర్ ఆదేశాలే రాలేదంటున్న తహసీల్దారు ఇప్పటికే బినామీ కంపెనీల్లోకి మళ్ళిన డిఫాల్టర్ల పెట్టుబడులు. ఏం చేస్తారు? తీసేయాలి. మరి ఇప్పుడు ప్రక్షాళన చేసి సివిల్ సప్లై అధికారులు ఒక్కొక్కరు మిల్లర్లు డీలర్లు అక్కడనే తిరుగుతున్నాయి. వాటిని పట్టుకోర్రి, మారువేషంలో కూసోనన్న పట్టుకొని దొరకబట్టుకుర్రి. కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ఎవరిదో కాదు, కష్టపడి చెమట ఓడ్చి కడుతున్న ట్యాక్సుల పైసలతోనే జలసాలు చేస్తున్న మిల్లర్లు డీలర్లు వాళ్ళని పట్టుకొని లోపల వెయ్యిర్రి, ఏదన్నా ఒకటి చెయ్యిర్రి. ఎందుకంటే కష్టపడ్డానికి తెలుస్తుంది ఆ బాధ, ఆ మిత్తి. ఇప్పుడు ఏది ట్యాక్సులు కడుతున్నప్పుడు
ఒక్కొక్క దాని రేటు పెరిగినప్పుడు, కొనేటప్పుడు ఆ రేటు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ బాధ, ఆ పెయిన్ అనేది మధ్యతరగతోనికి వీళ్ళకి తెలుస్తది. మీరు బాగా బలిసినోళ్ళకు, పైన కూసున్నోళ్ళకి అర్థం కాదు ఆ నొప్పి, ఆ బాధ. ఓ నూనె ప్యాకెట్ ఇంత అనంగానే నీ అమ్మ అప్పుడు రూ. 60 ఉండే ఇప్పుడు రూ. 180 నీ అమ్మ జర తక్కువ తక్కువనన్నా తినాలనే ఆలోచనలు వస్తుంటాయి. మటన్ దగ్గరికి పోతే రూ. 1000 కిలో అంటే నీ అమ్మ ఇంతకుముందు కిలో తినేటోడు. సరే ఏం చేస్తాం అర్ధ కిలో తెచ్చుకుందాం, పావు కిలో తెచ్చుకుందాం, కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుందాం, ఎసరుతోని తిందాం అన్న ఆలోచనలు వస్తున్నాయి ప్రజలకు. వాళ్ళకి తెలుస్తది బాధ. అందుకనే ఇటువంటి వాళ్ళని పట్టుకొని సీజ్ చేసి ఏదన్నా శిక్షించుర్రి. ఎందుకంటే కరప్షన్ ఎక్కువైపోతుంది చానా. కరప్షన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుర్రి.